జైర్బద బదరికాలి మాత్రం నమో నమో మనం ఒకటి తెలుసుకోవాలన్నా చరిత్రలో పాండవులు కౌరవులు చూసినాము, రామాయణం చూసినాము. అవే మన జీవితాలు. కుటుంబ విలువలు, భార్య విలువలు, అన్నదమ్ములు ఎట్లుండాలా, భార్య సీతాదేవిని చూసి ఏం నేర్చుకోవాలా, హనుమంతుని చూసి ఏం నేర్చుకోవాలి, నమ్మిన బంటులు రామలక్ష్మణుడు ఎట్లుంటాడో చూసినాము. ఇప్పుడు మహాభారతంలో ధర్మం పట్టుకున్న ధర్మరాజుని చూసినాము, అధర్మం పట్టుకున్న దుర్యోధను చూసినాము, ధర్మాన్ని కాపాడాల్సిన కృష్ణుని చూసినాము. ఇప్పుడు కలియుగంలో వీరభద్ర వీరభోగ వసంతరాయలు ఉన్నాడు. మా నాన్న పరమశివుడు ప్రతిరూపమే వీరభద్రుడు. ఇప్పుడు ఇదంతా కర్మ సిద్ధాంతం. శివుడి ఆధీనంలోనే ఉన్నాము. శివుడి ఆధీనం లేకుండా ఏది చేయలేము. శివుడే చేపిస్తున్నాను ఇవన్నీ. ఒక గెలుపు రావాలన్నా, ఒక ఓటింగ్ చెందాలన్నా, మనం శిక్షించబడాలన్నా కర్మ సిద్ధాంతం నడుస్తున్నది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నాయకులు కొత్త పలుకోకుండా శివుని పట్టుకొని ఎలుగుతారు, వంశాలు ఎలుగుతాయి. ఏదో పుణ్యంలో చేసిన స్నానం చేసిన మాత్రం పుణ్యాలేం రావు. వైకుంఠ ఏకదశలో పోయినంత వైకుంఠం రాదు. మనముంటే కర్మ సిద్ధాంతం ప్రకారం ఉంటుంది. మనం ఫస్ట్ మాంసాలను మానేయాలి. మాంసాలు తినడం వల్ల శరీరం నశించిపోతుంది. కర్మకి బలవుతుంది. ఒక జీవన సంపడానికి ఎప్పుడు మోక్షం వస్తుంది చెప్పు. నెక్స్ట్ లెవెల్ యాడ్ ఉంటుంది. తర్వాత మీరు చేసే ప్రతి పనిలో ధర్మం ఉండాలి. ఆ ధర్మం యాడ్ పాటిస్తున్నాము. నాయకులకి, కులాలకి, మతాలకి, అభిమానానికి ఇదైపోతున్నాం. మా ఓడు మీ ఓడు ఎవరు మనకు అతీతులు కాదు. సినిమా హీరోలతో సహా అందరూ వాళ్ళు కూడా మనసులో మనలాగా బతికి వచ్చారు. కాకపోతే పూర్వజన సుకృతం వల్ల ఈ అదృష్టం ఉంటుంది. మనము నాయకులను పట్టుకోకూడదు అన్న పరమశివుని పట్టుకోవాలా. సాక్షాత్ ఆ లోక మాతాపిత పార్వతి పరమేశ్వరం మన జీవితాలు వెలిగిస్తారు. మన వంశాలను వెలిగించేదన్నా మన కర్మ సిద్ధాంతం కూడా నెక్స్ట్ లెవెల్ వల్ల వీళ్ళే. జ్ఞానోదయం పొందండి, పశ్చాత్తాపం పడండి. జై